ప్రవీణ్ ఐపీఎస్ అనే సినిమా ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యొక్క బయోపిక్. ఆయన తక్కువ కులంలో పుట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువుకున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ప్రజలకు ఎలాంటి మంచి చేశాడు అనేది సినిమా. ఇంక సినిమా స్టార్టింగ్ లో హీరో పడే ఇబ్బందులను చూపించిన విధానం మనం ఇంతకు ముందు కొన్ని సినిమాలో చూసినట్టుగానే ఉంటుంది, కానీ కొంచెం ఎమోషనల్ గా బాగానే చూపించారు. అలాగే ఆ క్యారెక్టర్కి ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమా ఇంటర్వల్ బ్లాక్ అయితే బాగానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా క్యారెక్టర్ ఎలాంటి సర్వీస్ చేసింది, ఎలాంటి మంచి పనులు చేసింది అనేది చూపిస్తూ ఉంటారు. అలా వరుసగా ఆయన చేసిన మంచి పనులన్నీ చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ ఒక డాక్యుమెంటరీ చూస్తామనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అలా సినిమా మొత్తం మంచి చేశారని చెప్తూ ఉండడం వల్ల నెక్స్ట్ ఏమవుతుందని ఇంట్రెస్ట్ అయితే ఏ సీన్లోనూ క్రియేట్ అవ్వదు. ఇంక సినిమా క్లైమాక్స్ కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇంక సినిమా స్టార్టింగ్లో ప్రవీణ్గా ఒక వ్యక్తి కనిపించాడు. అతని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఏజ్డ్ పర్సన్లా కనిపించాడు. అలాగే హైట్ తక్కువగా ఉన్నట్టు కూడా కనిపించాడు సినిమాలో. ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కనిపించిన అతను బాగా చేశాడు. ఇక సినిమాలో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్గా ఈ సినిమా ఒక బయోపిక్ అని ఫిక్స్ అయిపోయి, ప్రవీణ్ కుమార్ అనే ఆయన చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎలాంటి సర్వీస్ చేశారు అనే విషయాలు తెలుసుకుందామని ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.